నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ జెండా అనేటువంటి ఒక ఎజెండాతోటి నిన్న సభ జరిగింది. ఈ సభ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒక సైకో ప్రభుత్వాన్ని పారదోలాలనే ఉద్దేశంతో జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి నిన్న పెట్టినటువంటి సభలో ఇంతమంది జనం స్వచ్ఛందంగా ఎటువంటి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు. ఆ సభ చూసి నిన్న తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సైకో ఎన్ని టీవీలు పగలగొట్టాడో అది అర్థం కాని పరిస్థితి. కానీ రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఏకకంఠంతో ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ రెండింటిని గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజలకి సరైనటువంటి సంక్షేమం, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని, ఈ రాష్ట్ర నిరుద్యోగ సమస్యలతో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఒక సంక్లిష్టమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పేద బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఉమ్మడి పొత్తు మీద ఉన్నటువంటి సూపర్ 6 పథకాలని ప్రజలకు చేరవేయటానికి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలని ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి వాళ్ళని అంతమొందించి వాళ్ళ ఆర్థికంగా కుంగదొక్కాడో పేదవాడిని అందలం ఎక్కించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి స్వార్థం కోసం కాదు, నారా చంద్రబాబు నాయుడు కోసం స్వార్థం కోసం కాదు, కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ప్రతి ఒక్కరు ఆలోచించి జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని ఎక్కడ ఏ అభ్యర్థులను ఇచ్చినా సరే అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.